వందవ చిత్రంపైనే పూర్తి ఫోకస్. నాగార్జున ప్రస్తుతం తన కెరీర్ లో అత్యంత ప్రతిష్టాత్మకమైన వందవ సినిమాపై దృష్టి పెట్టారు. ఈ ల్యాండ్ మార్క్ మూవీని 2026 దసరా కానుకగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఒక నటుడికి వందవ సినిమా అనేది చాలా ప్రత్యేకమైనది. అందుకే ఎలాంటి ప్రయోగాలు చేయకుండా తన ఇమేజ్ కు తగ్గట్టుగా ఉండే కథనే ఎంచుకున్నారు. ఇక రాజమౌళి సినిమా అంటే కనీసం 2-3 ఏళ్ల సమయం కేటాయించాలి. దానివల్ల తన సొంత ప్రాజెక్టులు ఆలస్యమవుతాయని కూడా నాగ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. వారణాసికి నో చెప్పినప్పటికీ రాజమౌళితో తనకున్న అనుబంధం మాత్రం అలాగే ఉందని నాగ్ స్పష్టం చేశారు. భవిష్యత్తులో రాజమౌళి దర్శకత్వంలో మరో అద్భుతమైన పాత్రలో కనిపిస్తారని ఆయన అభిమానులకు హామీ ఇచ్చారు. ఇక ప్రస్తుతం 100వ సినిమా తర్వాత 2027 సంక్రాంతికి కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో మరో సినిమా చేసేందుకు కూడా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రాజమౌళి లాంటి దిగ్గజ దర్శకుడితో ఒక పర్ఫెక్ట్ రోల్ కోసం నాకు ఎదురు చూస్తున్నారన్నమాట. రాజమౌళి సినిమాను వదులుకోవడం సాహసమే అయినా తన 100వ సినిమా క్రేజ్ తగ్గకూడదనే నాగార్జున ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తుంది. మరి పృథ్వీరాజ్ ఆ పాత్రలో ఎలా మెప్పిస్తారో చూడాలి.